Hello all, welcome to our channel. In this video, we are going to see the total quality management subject and the unit 1 of total quality management. And shortly we call as TQM. Okay, this subject is totally theory. చాలా ఈజీ ఉంటుంది సబ్జెక్ట్ మొత్తం థియరీ గురించి. లైక్ ఒక బిజినెస్ సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఎలా ఉంటుంది, సో ఆ సక్సెస్ఫుల్ రన్గానికి టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది ఏ రోల్ని ప్లే చేస్తుంది అనేది సబ్జెక్ట్ మొత్తం థియరీ. మీకు అర్థమైన వర్డ్స్ రాసుకోవచ్చు. సో ఎక్స్ప్లెనేషన్ క్లియర్ అవ్వండి అండ్ రైట్ ఇట్ in your own words. Okay, before that, if you are new to our channel, please do subscribe. So our target is to hit the 10k subscribers. Please do make it. And let's see the topics in the unit 1. So first is the introduction to the total quality management and the concept of total quality management, which is TQM: quality and business performance, attitude and involvement of top management, and the communication, culture and management systems, management of process quality, definition of quality, quality control, a brief history of total quality management, product inspection versus process control, statistical quality control, control charts, and acceptance sampling. So these are the topics in the unit 1, and every topic is very important. Like చాలా ఈజీ ఉంటుంది అండ్ థియరీ పార్ట్ కాబట్టి మీకు అర్థమైన వర్డ్స్ రాసేసుకోండి. ఓకే, లెట్స్ సీ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఈచ్ టాపిక్. సో హియర్ ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇంట్రడక్షన్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ TQM. సో ఈ సబ్జెక్ట్ ఇంట్రడక్షన్ గురించి చెప్పే ముందు మీకు నార్మల్ ఓవర్వ్యూ ఇస్తా సబ్జెక్ట్ గురించి. సో హియర్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే ఏంటిది అండ్ ఒక బిజినెస్కి సంబంధించింది ఏంటిది. సో ఇక్కడ బిజినెస్కి ఆర్ ఒక ఆర్గనైజేషన్కి టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్కి లింక్ ఏంటిది అని అంటే, సపోజ్ మనం ఒక రెస్టారెంట్ రన్ చేస్తున్నాము, లైక్ బిజినెస్ కదా ఒక రెస్టారెంట్. సో దాని క్వాలిటీని బేస్ చేసుకొని మన రెస్టారెంట్ అనేది రన్ అవుతుంది, దాని పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, రైట్. సో అదేవిధంగా టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ కూడా సేమ్. సో ఒక ఆర్గనైజేషన్ సక్సెస్ కోసము టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఎలా యూజ్ అవుతుంది అండ్ దాని రోల్ ఏంటిది అనేది కంప్లీట్ సబ్జెక్ట్. ఓకే, సో యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. సపోజ్ మన ప్రోడక్ట్ క్వాలిటీ మంచిగా ఉంది అండ్ సర్వీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. దెన్ కస్టమర్స్ ఏమవుతుంది, లైక్ దే విల్ రీచ్ ఫ్రీక్వెంట్లీ, మన రెస్టారెంట్కి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటారు అండ్ వేరే వాళ్ళకి కూడా రిఫర్ చేస్తూ ఉంటారు. సో అలా ఏమవుతుంది, మన మార్కెటింగ్ అండ్ సేల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు మన ప్రొడక్టివిటీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో దెన్ మన రెస్టారెంట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అండ్ చాలా ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇన్ అ సిమిలర్ వే ద క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ ద క్వాలిటీ ప్రొడక్టివిటీ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ఆర్గనైజేషన్ సక్సెస్. ఒక ఆర్గనైజేషన్ సక్సెస్లో టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఒక కీ రోల్ని ప్లే చేస్తుంది. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ఓవర్వ్యూ ఆఫ్ ద సబ్జెక్ట్. మనకు ప్రతి యూనిట్లో దీని గురించి ఉంటుంది, కాకపోతే కొన్ని టెక్నిక్స్ అండ్ కీ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఒక టాపిక్ డిఫరెంట్ ఉంటుంది అండ్ అవి సేమ్ కామన్ టాపిక్స్ ఉంటాయి, కామన్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకే, లెట్స్ సీ ద ఎక్స్ప్లెనేషన్ హియర్. సో TQM is nothing but total quality management is a comprehensive and structured approach to organizational management that focuses on continuous improvement in all aspects of operations to improve quality of products and services. సో దీని మెయిన్ రోల్ ఏంటిదని అంటే, లైక్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్లో సో ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోనికి అండ్ సర్వీసెస్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోనికి ఈ రోల్ని ప్లే చేస్తుంది, విచ్ ఇస్ వన్ TQM. సో ఇట్స్ మెయిన్ గోల్ ఈజ్ టు రీచ్ గోల్ అండ్ మీట్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అండ్ సాటిస్ఫాక్షన్. సో దాని మెయిన్ గోల్ ఏంటిదని అంటే, సో సర్టెన్ గోల్స్ ఉంటాయి ప్రతి ఆర్గనైజేషన్స్కి. సో వారి యొక్క గోల్ని రీచ్ కానికి అండ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వడానికి. సో ఇక్కడ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ నథింగ్ బట్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ అనమాట. ఓకే, నాకు ఈ క్వాలిటీ ప్రోడక్ట్ నచ్చింది, సర్వీస్ నచ్చింది అని అంటే వాళ్ళు ఏం చేస్తారు, లైక్ మళ్ళీ వస్తూ ఉంటారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో ఇది దాని మెయిన్ గోల్. ఓకే, దెర్ ఆర్ సమ్ కీ కాన్సెప్ట్స్ ఆఫ్ ద TQM. దే ఆర్ కస్టమర్ ఫోకస్. సో మనం ఫస్ట్ ఏంటి అంటే, లైక్ కస్టమర్ ఫోకస్. మనము కస్టమర్స్ని బేస్ చేసుకొని మనము ఏ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ని డెవలప్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి అనే ఫ్యాక్టర్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, సో ద ప్రైమరీ ఫోకస్ ఈజ్ ఆన్ మీటింగ్ అండ్ ఎక్సీడింగ్ కస్టమర్ నీడ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. సో మనం కస్టమర్స్ యొక్క నీడ్స్ని, లైక్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ని అండ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని బేస్ చేసుకొని మనము క్వాలిటీ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయాలి. సో దీని మెయిన్ పాయింట్ ఏంటిదంటే కస్టమర్స్ని సాటిస్ఫై చేయాలి. ఓకే, అండ్ కంటిన్యూస్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కంటిన్యూస్లీ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ క్వాలిటీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ మనం కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అని అంటే మన ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీని కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేస్తూనే ఉండాలి. సో న్యూ ప్రొడక్ట్స్ని మనము ఇన్నోవేట్ చేస్తామంటే న్యూ ప్రొడక్ట్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, అప్పుడు కస్టమర్స్ అనే వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ ద కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్.
And the next point is employee involvement. So all employees should give their efforts and work to improve the services and quality. Every employee need to take responsibility. సో ఇక్కడ ఎంప్లాయీ ఇన్వాల్వ్మెంట్ అంటే ఒక 10 ఎంప్లాయీస్ అనుకున్నాం మన ఆర్గనైజేషన్లో, ప్రతి ఎంప్లాయీ వాళ్ళకి 100% ఎఫర్ట్స్ ఇవ్వాలి. సో వాళ్ళ శాలరీ కోసం కాకుండా ఒక కంపెనీ కోసం ఒక ఆర్గనైజేషన్ కోసం వర్క్ చేయాలి. సో ఇది కూడా మా కంపెనీ, సో దీన్ని సక్సెస్ఫుల్గా మనం రన్ చేయాలి అని ఆ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ని వాళ్ళు ఇవ్వాలి. సో అప్పుడే ఒక ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద ఎంప్లాయీ ఇన్వాల్వ్మెంట్. అండ్ ద నెక్స్ట్ ఈజ్ communication. So here open, consistent and effective communication across all levels is essential to support a culture of quality. So ఇక్కడ కమ్యూనికేషన్ అని అంటే లైక్ ఇప్పుడు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. లో లెవెల్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళు కొన్ని సీక్రెట్ కమ్యూనికేషన్ అనేది సీక్రెట్ నోటీసెస్ అనేవి వాళ్ళకి తెలియదు. సో అలా కాకుండా ఓపెన్గా ప్రతి లెవెల్స్లో ఉన్న ఎంప్లాయీస్కి ప్రతి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సీక్రెట్స్ మెయింటైన్ చేయకుండా, లైక్ మనం మీ గోల్ని అచీవ్ చేయాలి, సో మీరు ఈ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ ఓపెన్ కమ్యూనికేషన్. ఓకే, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఓపెన్ కమ్యూనికేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. సో దెర్ ఆర్ సమ్ బెనిఫిట్స్ ఆఫ్ ద TQM. దే ఆర్ ఇంప్రూవ్డ్ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ క్వాలిటీ. సో ఇక్కడ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ సర్వీస్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. విత్ ద TQM. హయ్యర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో ప్రొడక్ట్ అండ్ సర్వీస్ క్వాలిటీ మంచిగా ఉంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా హై ఉంటుంది. ఇంక్రీజ్డ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ, లోవర్ కాస్ట్ డ్యూ టు రిడ్యూస్డ్ వేస్ట్ అండ్ రీవర్క్. సో ఇక లోవర్ కాస్ట్ ఎందుకు అని అంటే, సో మనం మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఆ ప్రొడక్ట్స్ అనేవి వేస్ట్ అవ్వవు అండ్ రీవర్క్ అనేది జరగదు. సో అందుకని లోవర్ కాస్ట్. స్ట్రాంగర్ ఎంప్లాయీ మోరల్ అండ్ ఎంగేజ్మెంట్. సో ఇక్కడ ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి 100% ఎఫర్ట్స్ ఇస్తారు. సో వాళ్ళ ఎంగేజ్మెంట్ కూడా వర్క్ ఇన్వాల్వ్మెంట్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ టాపిక్, విచ్ ఈస్ ద ఇంట్రొడక్షన్ అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఓకే, the next topic is quality and business performance. సో ఇక్కడ క్వాలిటీకి బిజినెస్ పర్ఫార్మెన్స్కి లింక్ ఏంటిది అంటే, గుడ్ క్వాలిటీ ఉంటే బిజినెస్ పర్ఫార్మెన్స్ అనేది హై ఉంటుంది, రైట్, మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇక్కడ గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఒక బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో దాని పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దట్ ఈస్ అబౌట్ ద లింక్ బిట్వీన్ ద క్వాలిటీ అండ్ బిజినెస్ పర్ఫార్మెన్స్. లెట్స్ సీ దట్ క్వాలిటీ అండ్ బిజినెస్ పర్ఫార్మెన్స్ ఆర్ క్లోజ్లీ లింక్డ్. ఇంప్రూవింగ్ క్వాలిటీ టిపికల్లీ లీడ్స్ టు బెటర్ బిజినెస్ అవుట్కమ్స్. సో వీటి లింక్ నేను చెప్పేసాను, లైక్ గుడ్ క్వాలిటీ ఉంటే లైక్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయితే బిజినెస్ అవుట్కమ్స్ కూడా చాలా బెటర్ ఉంటుంది. ఓకే, సో హియర్ సమ్ పాయింట్స్ ఇన్ ద క్వాలిటీ అండ్ బిజినెస్ పర్ఫార్మెన్స్. దే ఆర్ హయ్యర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో దీనివల్ల ఏంటిదంటే లైక్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది హై ఉంటుంది. ఓకే, క్వాలిటీ మంచిగా ఉంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ మంచిగా ఉంటుంది. సో హియర్ కన్సిస్టెంట్ క్వాలిటీ బిల్డ్స్ ట్రస్ట్. సో ఇక్కడ ఈక్వల్గా లైక్ ఆల్వేస్ ఒక గుడ్ క్వాలిటీని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే కస్టమర్స్ మనల్ని ట్రస్ట్ చేస్తారు. ఓకే, ఫ్రీక్వెంట్గా మన కంపెనీ కావచ్చు, మన ఆర్గనైజేషన్ కావచ్చు, మన రెస్టారెంట్కి కావచ్చు విజిట్ అవుతూ ఉంటారు, రైట్. సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఆర్ మోర్ లైక్లీ టు బికమ్ రిపీట్ బయర్స్ అండ్ రిఫర్ అదర్స్. సో యాజ్ ఐ సెడ్, ఇక్కడ సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఏమవుతారు అంటే రిపీట్ బయర్స్ అంటే మన ప్రొడక్ట్స్ని మళ్ళీ బై చేసుకుంటూ ఉంటారు అండ్ వేరే వాళ్ళకి కూడా రిఫర్ చేస్తారు. ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ఇంక్రీజ్డ్ సేల్స్ అండ్ కస్టమర్ లాయల్టీ. సో దీనివల్ల యూజ్ ఏంటిదంటే మన సేల్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతాయి అండ్ గెయిన్స్ లైక్ ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ వస్తాయి అండ్ కస్టమర్ లాయల్టీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, మన కస్టమర్కి మనకి గుడ్ బాండ్ అనేది బిల్డ్ అవుతుంది. ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ. క్వాలిటీ మేనేజ్మెంట్ రెడ్యూసెస్ ఎర్రర్స్, డిఫెక్ట్స్ అండ్ రీవర్క్. సో ఇక్కడ ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ అంటే లైక్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వడం వల్ల సో ఇక్కడ రెడ్యూస్ అనేది లైక్ ప్రోడక్ట్ వేస్ట్ అనేది జరగదు. సో అప్పుడు కాస్ట్ అనేవి మనము మళ్ళీ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు, రైట్. సో ఆ డిఫెక్ట్స్ ఆ రీవర్క్ అనేది జరగదు. స్ట్రీమ్ లైన్ ప్రాసెస్, సేవ్ టైమ్, లేబర్ అండ్ మెటీరియల్స్. సో దిస్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ అని ఏం చేస్తుంది అంటే లైక్ మన లేబర్ అయినా మెటీరియల్స్ అయినా సేవ్ చేస్తుంది ప్రాసెస్ అనేది. ఇట్ విల్ రిజల్ట్ ఇన్ లోవర్ ఆపరేషనల్ కాస్ట్. ఓకే, అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. సో ఇక్కడ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అని అంటే మనకు కైండ్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటే ఎలా ఉంటుంది, సో మనం న్యూ ఐడియాస్ని ఇన్నోవేట్ చేస్తూ ఉంటాము అండ్ క్వాలిటీ అనేది కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాము. సో దట్ ఈస్ ద పాయింట్ హియర్. హై క్వాలిటీ ప్రొడక్ట్ సర్వీసెస్ డిఫరెన్షియేట్ ఏ బిజినెస్ ఇన్ ద మార్కెట్. సో ఇక్కడ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నప్పుడు లైక్ మార్కెట్లో రోజుకి డిఫరెన్స్ అనేది కనిపిస్తూనే ఉంటాయి. సో దట్ ఈస్ ద పాయింట్ హియర్ ఇన్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్. సో దాని వల్ల యూజ్ ఏంటిదంటే ఇట్ విల్ హెల్ప్ టు ఇంక్రీజ్ మార్కెట్ షేర్ని ఇంక్రీజ్ చేసుకోనికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎంప్లాయీ ఎంగేజ్మెంట్. సో యాజ్ ఐ సెడ్, ప్రతి ఎంప్లాయీ అనేవాళ్ళు తన యొక్క 100% ఎఫర్ట్స్ని ఇవ్వాలి, అప్పుడే ఒక ఆర్గనైజేషన్ అనేది సక్సెస్ఫుల్ అయితే ఉంటుంది. ఓకే, క్వాలిటీ ఇనిషియేటివ్స్ ఆఫెన్ ఇన్వాల్వ్ లైక్ ఎంప్లాయీస్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఇంప్రూవ్మెంట్. సో దే షుడ్ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ యాజ్ వెల్. ఇట్ బూస్ట్ మోరల్, ఓనర్షిప్ అండ్ ప్రొడక్టివిటీ. Okay, so here another point is better risk management. Strong quality systems help identify issues before they escalate. So better risk management అంటే ఒక మంచి క్వాలిటీ సిస్టమ్ అనేది ప్రాబ్లమ్స్ రాకముందే వాటిని ఐడెంటిఫై చేసి వాటిని సాల్వ్ చేస్తుంది. ఆ ప్రాబ్లమ్ వచ్చాక కూడా లైక్ గుడ్ సొల్యూషన్ ఫైండ్ చేసి వాటిని సాల్వ్ చేస్తూ ఉంటాయి. సో దిస్ ఈస్ ద బెటర్ రిస్క్ మేనేజ్మెంట్. ఇట్ ఎన్ష్యూర్స్ కంప్లైన్స్ విత్ ద రెగ్యులేషన్స్ అండ్ స్టాండర్డ్స్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద
quality and business performance, and the link between the quality and business performance. And the next topic is attitude and involvement of top management. సో ఇక్కడ attitude అంటే బిహేవియర్ అనుకోండి, ఓకే. అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ టాప్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ టాప్ మేనేజ్మెంట్ అని అంటే ఒక గుడ్ మేనేజ్మెంట్ అనేది ఒక ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్ రన్ కానీ లీడ్ చేయడానికి ఎలా యూజ్ అవుతుంది. సో వాటి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏంటిది అనేది చూస్తాము. సో టాప్ మేనేజ్మెంట్, సో హియర్ టాప్ మేనేజ్మెంట్ ప్లేస్ ఎ క్రిటికల్ రోల్ ఇన్ ద సక్సెస్ ఆఫ్ ఎనీ క్వాలిటీ ఇనిషియేటివ్. సో టాప్ మేనేజ్మెంట్ అనేది ప్రతి క్వాలిటీ ఇనిషియేటివ్లో ఒక కీ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది, ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. సో అవి ఆ పాయింట్స్ చూద్దాము. లైక్ లీడర్షిప్ కమిట్మెంట్. సో ఒక గుడ్ లీడర్ అనేవాడు టీమ్ని గుడ్గా లీడ్ చేస్తూ ఉంటాడు, రైట్. సో పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో టాప్ మేనేజ్మెంట్ మస్ట్ ఫుల్లీ సపోర్ట్ క్వాలిటీ గోల్స్ అండ్ ట్రీట్ క్వాలిటీ యాజ్ ఎ స్ట్రాటజిక్ ప్రయారిటీ. సో ఒక టాప్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలంటే లైక్ క్వాలిటీ గుడ్ ప్రొడక్ట్స్ అనేవి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆల్వేస్ ఎయిమ్ టు ప్రొడ్యూస్ ద సపోర్ట్ గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్, రైట్. సో ఆ గుడ్ క్వాలిటీ గోల్స్ని వాళ్ళు అచీవ్ చేసే విధంగా ఉండాలి. అండ్ ట్రీట్ క్వాలిటీ. సో క్వాలిటీని కూడా ట్రీట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఒక స్ట్రాటజిక్ అప్రోచ్ని వాళ్ళు ఫైన్ చేసి ఆ స్ట్రాటజిక్ ప్రయారిటీని వాళ్ళు ఇచ్చుకోవాలి. లీడర్షిప్ క్వాలిటీస్ షుడ్ బి మెయింటైన్. లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా అవసరం. క్లియర్ విజన్ అండ్ డైరెక్షన్. సో వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ గోల్ ఏంటిది, సో వాళ్ళ విజన్ ఏంటిది, ఒక పర్ఫెక్ట్ ప్లాన్, ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ అనేది చాలా అవసరం. దట్ ఈస్ నథింగ్ బట్ క్లియర్ విజన్ అండ్ డైరెక్షన్. దే షుడ్ హ్యావ్ క్లియర్ విజన్ అబౌట్ వాట్ దే వాంట్ టు అచీవ్. సో యాజ్ ఐ సెడ్ వాళ్ళకి ఏం అచీవ్ చేయాలని ఉందో వాటి గురించి ఒక క్లియర్ ఐడియా ఉండాలి. A proper direction should be followed in order to reach their goal. సో వాళ్ళ గోల్ని వాళ్ళు రీచ్ కానీ ఒక ప్రాపర్ ప్లాన్, ఒక ప్రాపర్ డైరెక్షన్ అనేది అవసరం. రిసోర్స్ అలొకేషన్. మేనేజ్మెంట్ షుడ్ మెయింటైన్ ఆల్ ద రిసోర్సెస్ విచ్ ఆర్ ఎసెన్షియల్. దే షుడ్ నాట్ వేస్ట్ ద రిసోర్సెస్. సో ఇక్కడ మేనేజ్మెంట్ అనేవాళ్ళు లైక్ టాప్ మేనేజ్మెంట్ అనేవాళ్ళు వాళ్ళ రిసోర్సెస్ని ఆల్వేస్ వాళ్ళ విధంగా లైక్ కంట్రోల్లో ఉంచుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఎనఫ్ రిసోర్సెస్ అనేవి మెయింటైన్ చేయాలి. లైక్ లో రిసోర్సెస్ కాకుండా, హై రిసోర్సెస్ కాకుండా కావాల్సినంత ఒక స్టాటిస్టికల్ అప్రోచ్ తోటి ఆ రిసోర్సెస్ని వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో దే షుడ్ నాట్ వేస్ట్ ద రిసోర్సెస్. సో ఇక్కడ వేస్ట్ అనే దాన్ని తగ్గియాలి, ఓకే. దట్ ఈస్ ద రిసోర్స్ అలొకేషన్. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ డెసిషన్ మేకింగ్ బేస్డ్ ఆన్ డాటా. సో మేనేజ్మెంట్ షుడ్ మేక్ డెసిషన్స్ ఆన్ క్వాలిటీ మెట్రిక్స్ అండ్ ఫీడ్బ్యాక్ ఇన్స్టెడ్ ఆఫ్ గెస్ట్ వర్క్. సో ఇక్కడ నార్మల్గా గెస్ట్ చేయకుండా వాళ్ళకి ప్రీవియస్ డే యొక్క వర్క్ రిలేటెడ్ స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా, సో ఆ డాటాను బేస్ చేసుకొని మనము డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. సపోజ్ ఇప్పుడు రెస్టారెంట్ అని చెప్పిన, సో వీఆర్ మేకింగ్ ద బిర్యానీ, రైట్, బావర్చి అనుకుందాము. సో ఇక్కడ ప్రీవియస్ సండేలో ఎన్ని సేల్స్ అయినాయి, సో మనం ఎంత క్వాంటిటీని మెయింటైన్ చేయాలి, ఈరోజు ఎంత క్వాంటిటీని ప్రొడ్యూస్ చేయాలి అనే డాటాని బేస్ చేసుకొని మనము బిర్యానీని ప్రొడ్యూస్ చేయాలి. సో దట్ కైండ్ ఆఫ్ డెసిషన్, లైక్ దట్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ గూడ్స్ ఈస్ కాల్డ్ యాజ్ డెసిషన్ మేకింగ్ బేస్డ్ ఆన్ డాటా, ఓకే. Recognition and encouragement. So recognizing and appreciating employees promotes the employee job satisfaction and improves work culture. సో ఇక్కడ రికగ్నైజింగ్ అంటే లైక్ ఎంప్లాయీస్ యొక్క వర్క్ని మనం రికగ్నైజ్ చేయాలి, వాళ్ళకి లైక్ మనం అప్రిషియేట్ చేయాలి, రివార్డ్స్ ఇవ్వడం కానీ, బోనసెస్ ఇవ్వడం కానీ. సో ఆ కైండ్ ఆఫ్ వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే కస్టమర్స్ అనేవాళ్ళు సాటిస్ఫై అవుతారు, లైక్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు సాటిస్ఫై అవుతారు, నాట్ కస్టమర్స్ హియర్. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఓకే నా వర్క్ మంచిగా ఉంది అన్నప్పుడు ఇంకా వాళ్ళ ఎఫర్ట్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇన్ ఆర్డర్ టు గెట్ ద అటెన్షన్ అండ్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద రికగ్నిషన్ దే విల్ ట్రై టు ఇంప్రూవ్ దేర్ ఎఫర్ట్స్ అండ్ వర్క్ టువర్డ్స్ ద గోల్, ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ద రికగ్నిషన్ అండ్ ఎంకరేజ్మెంట్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ కల్చర్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. సో ఇక్కడ కల్చర్కి మేనేజ్మెంట్ సిస్టమ్స్కి లింక్ ఏంటిది, సో దీస్ ఆర్ ద టూ పిల్లర్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఆర్గనైజేషనల్ కల్చర్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఆర్ టూ పిల్లర్స్ దట్ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్ సక్సెస్ ఆఫ్ క్వాలిటీ ఇనిషియేటివ్స్ లైక్ TQM. సో ఇక్కడ కల్చర్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనే ఒక టూ పిల్లర్స్ లాగా అనమాట. ఎందుకు, ఒక క్వాలిటీ ఇనిషియేటివ్స్ లైక్ ఒక క్వాలిటీ ప్రొడక్ట్స్ని మనము ప్రొడ్యూస్ చేయడానికి, వాటి సక్సెస్ని మనము లీడ్ చేయడానికి ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్ లాగా యాక్ట్ చేసాయి అనమాట ఇవి, ఓకే. సో ఫస్ట్ మనం కల్చర్ గురించి చూద్దాము. లైక్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్గనైజేషన్ కల్చర్. సో ఆర్గనైజేషన్ కల్చర్ అని అంటే లైక్ కల్చర్ ఈజ్ నథింగ్ బట్ వారి యొక్క ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడము, వాళ్ళ యొక్క వాల్యూస్ని మనం షేర్ చేసుకోవడము. సపోజ్ ఒక కంపెనీ ఉంది, సో కంపెనీ యొక్క బిలీఫ్స్, ఒక ట్రస్ట్, లైక్ పాలసీస్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడము. సో అలా ఏమవుతుందంటే కావాల్సినంత సక్సెస్ని వాళ్ళు తీసుకోవచ్చు, లైక్ కస్టమర్స్ని వాళ్ళు తీసుకురావచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్గనైజేషన్ కల్చర్. సో కల్చర్ రిఫర్స్ టు ద షేర్డ్ వాల్యూస్, బిలీఫ్స్ అండ్ బిహేవియర్స్ విత్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. అండ్ ఎక్వాలిటీ ఫోకస్డ్ కల్చర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లాంగ్ టర్మ్ సక్సెస్. సో ఇక్కడ లాంగ్ టర్మ్ సక్సెస్ కానీ లైక్ ఆల్వేస్ సక్సెస్ కానీ క్వాలిటీ ఫోకస్డ్ కల్చర్, లైక్ గుడ్ క్వాలిటీ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కల్చర్ అని అంటే షేర్డ్ వాల్యూస్ అండ్ బిలీఫ్స్ అండ్ బిహేవియర్స్ విత్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ షేర్డ్ వాల్యూస్ అండ్ బిలీఫ్స్ ఒకటే కాదు, సో ఇక్కడ షేర్డ్ వాల్యూస్ అండ్ బిలీఫ్స్ అని అంటే గుడ్ రిలేషన్షిప్స్ అనమాట, ఎంప్లాయీస్ మధ్యలో గుడ్ అండర్స్టాండింగ్ అండ్ వాళ్ళు బిలీవ్ చేయడము అండ్ రెస్పెక్టింగ్ ద లీడర్స్ అండ్ మేనేజర్స్ అండ్ ద టీమ్ లీడర్స్. సో వాళ్ళ బిహేవియర్ అనమాట. సో దిస్ ఆల్ కమ్స్ అండర్ ద కల్చర్, ఓకే.
key elements of the quality culture, like elements చూద్దాం, ఫ్యాక్టర్స్ చూద్దాము. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ లైక్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, ఓకే, అండ్ టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్. యాజ్ ఐ సెడ్ టీమ్ వర్క్, సో వాళ్ళ ఎంప్లాయీస్తోని మిస్అండర్స్టాండ్ లేకుండా మంచి అండర్స్టాండింగ్ ఉండాలి అండ్ కొలాబరేషన్తో వర్క్ చేయాలి. ఓపెన్ కమ్యూనికేషన్, నో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఓకే. కస్టమర్ సాటిస్ఫాక్షన్, కస్టమర్స్ ఫోకస్ చేసే విధంగా ఉండాలి. అండ్ ఇంప్రూవ్డ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్. సో వీటి వల్ల ఇయర్స్ అనమాట ఇవి బెనిఫిట్స్ అనొచ్చు, ఓకే. అండ్ నౌ మేనేజ్మెంట్ సిస్టమ్స్ గురించి చూద్దాము. ఏ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ ఏ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్ దట్ అలైన్స్ పీపుల్, ప్రాసెసెస్ అండ్ టెక్నాలజీ టు అచీవ్ బిజినెస్ గోల్స్. సో ఇక్కడ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని అంటే, సో హూ ఇస్ ద మేనేజ్మెంట్? సో హూ మేనేజెస్ ద ఎంప్లాయీస్ అండ్ ద టీమ్ లీడర్స్ అండ్ ద టీమ్ మేనేజర్స్ అండ్ ద ఆర్గనైజేషన్ ఈజ్ నథింగ్ బట్ మేనేజ్మెంట్. సో ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉండాలని అంటే, లైక్ ఎంప్లాయీస్ని గుడ్ కమ్యూనికేషన్, ఎంప్లాయీస్ని టుగెదర్గా ఉండేటట్టు అండ్ టీమ్ కొలాబరేషన్, వర్క్ని ఇంప్రూవ్ చేసుకునేటట్టు. సో ఈ కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనేవి ఉండాలి, ఓకే. సో ఆ కీ ఫీచర్స్ చూద్దాము. లైక్ ఎంప్లాయీస్ ట్రైనింగ్ అని అంటే వాళ్ళకి స్కిల్స్ డెవలప్మెంట్ అనేది ప్రోగ్రామ్స్ అనేవి, వర్క్షాప్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉండాలి. కస్టమర్ ఫీడ్బ్యాక్ సిస్టమ్స్, సో వాళ్ళకు ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసాక కస్టమర్స్ వచ్చాక వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. లైక్ హౌ ఈజ్ అని చెప్పేసి, ఓకే, హౌ ఈజ్ ద క్వాలిటీ అండ్ హౌ ఈజ్ ద సర్వీస్ అనేది. సో ఆ కైండ్ ఆఫ్ మనం తీసుకున్నప్పుడు మన ఫ్లాస్ ఏంటి, మన ఇంప్రూవ్ చేసుకోవాల్సిన క్వాలిటీస్ అనేది వస్తుంది, ఓకే. కరెక్టివ్ యాక్షన్స్, సో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కరెక్టివ్ యాక్షన్స్ అనేవి తీసుకోవాలి. ప్రాబ్లమ్స్ ఆర్ అనలైజ్డ్ అండ్ బేస్డ్ అపాన్ ద ప్రాబ్లమ్స్, యాక్షన్స్ ఆర్ టు బి టేకెన్. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి అనలైజ్ చేసుకోవాలి. లైక్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు రాకముందుకే ప్రాబ్లమ్స్ మనము గెస్ చేసి అనలైజ్ చేసి వాటికి కరెక్ట్ సొల్యూషన్ చూస్ చేసుకొని సూట్ అయ్యే సొల్యూషన్ని పర్ఫామ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. స్టాండర్డైజేషన్, క్లియర్ ప్రొసీజర్స్ అండ్ ప్రాసెస్ ఆర్ డాక్యుమెంటెడ్ అండ్ ఫాలో. స్టాండర్డైజేషన్ అంటే లైక్ క్లియర్ ప్రాసెస్ అండ్ డాక్యుమెంటేషన్ అనేది జరగాలి. దిస్ ఈజ్ అబౌట్ ద మేనేజ్మెంట్ సిస్టమ్స్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రాసెస్ క్వాలిటీ. సో ఇక్కడ క్వాలిటీ ప్రాసెస్ని మనము ఎలా మేనేజ్ చేస్తాము, లైక్ సమ్ స్టెప్స్ ఉంటాయి కదా, కొన్ని ఫామ్లో మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో ఎలా అని అంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ అని, అండ్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అని, ప్రాసెస్ కంట్రోల్ అని, అండ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోనికి. సో వాట్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఎలా మేనేజ్ చేసుకుంటాం ఈజ్ నథింగ్ బట్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రాసెస్ క్వాలిటీ. సో హియర్ మేనేజింగ్ ప్రాసెస్ క్వాలిటీ మీన్స్ ensuring that every step in the production or service delivery process, it is a core part of total quality management. సో ఇది టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్లో ఒక క్రూషియల్ స్టెప్ అనమాట. ఇది మేనేజ్మెంట్ ఆఫ్ ప్రాసెస్ క్వాలిటీ, ఓకే. ఇక్కడ మేనేజింగ్ ప్రాసెస్ క్వాలిటీ అని అంటే లైక్ ఎవ్రీ స్టెప్, సో ప్రొడక్షన్ నుంచి డెలివరీ, లైక్ ఆ కస్టమర్స్కి మనము సర్వీస్ ప్రొవైడ్ చేసే వరకు అనేది మేనేజ్మెంట్ అనమాట. ఇప్పుడు మనము బిర్యానీ ప్రిపేర్ చేసినాము. సో బిర్యానీ ప్రిపేర్ చేసే స్టార్టింగ్ నుంచి కస్టమర్స్కి మనము సర్వీస్ చేసే వరకు. సో దిస్ ఆల్ స్టెప్స్ ఇంక్లూడ్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ప్రాసెస్ క్వాలిటీ, ఓకే. సో దెర్ ఆర్ సమ్ కీ కాంపోనెంట్స్ ఆఫ్ మేనేజింగ్ ప్రాసెస్ క్వాలిటీ. దే ఆర్, సో కాంపోనెంట్స్ ఆర్ ప్రాసెస్ ఐడెంటిఫికేషన్. ఫస్ట్ మనం ప్రాసెస్ని ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఏ ప్రాసెస్ని మనం యూజ్ చేయాలి అనేది ప్రాసెస్ ఐడెంటిఫికేషన్. సో ఎగ్జాంపుల్ is customer service, production and billing. Process management, analyze the activities which helps to know customer feedback, quality of products and services. Process measurement అని అంటే లైక్ మనం కస్టమర్ ఫీడ్బ్యాక్స్ని తీసుకోవడం, లైక్ స్టాటిస్టికల్ అప్రోచ్ కావచ్చు. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్రోచెస్ ఉంటాయి. సో మనం అప్రోచెస్ యూజ్ చేసుకొని సూట్ అయ్యే అప్రోచ్ని యూజ్ చేసుకొని కస్టమర్ ఫీడ్బ్యాక్స్ని తీసుకోవడం అండ్ మన క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఒక సర్వీసెస్ని తెలుసుకోవడం, ఓకే. So here the next point is process control. So monitor processes regularly using statistical process control. Monitor అంటే like controlling, measuring, okay. So మనం statistical approaches యూజ్ చేసుకొని కస్టమర్ ఫీడ్బ్యాక్స్ కావచ్చు, కస్టమర్ ఫోకస్ కావచ్చు. సో దిస్ కైండ్ ఆఫ్ టెక్నిక్ is called as the process control. So the next point is the continuous improvement. Know the defects and solve them. It helps to improve the products and services continuously. సో మన డిఫెక్ట్స్ ఉంటే, మన ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని మనం తెలుసుకోవాలి అండ్ వాటిని సాల్వ్ చేసేసుకోవాలి. సో దానివల్ల యూజ్ ఏంటి అంటే ప్రొడక్ట్స్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. సో వీటి వల్ల బెనిఫిట్స్ చూద్దాము. సో బెనిఫిట్స్ ఆఫ్ ద మేనేజింగ్ ప్రాసెస్ క్వాలిటీ ఈజ్ హయ్యర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. రెడ్యూస్డ్ వేస్ట్ అండ్ కాస్ట్, వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి తగ్గుతుంది, వేస్టేజ్ అనేది తగ్గుతుంది. అండ్ ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ అండ్ రిలయబిలిటీ, ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్ట్రాంగర్ బ్రాండ్ రెప్యుటేషన్, మన బ్రాండ్ అనేది ప్రమోట్ అవుతుంది, ఓకే. సో ఇది నెక్స్ట్ టాపిక్ ఈజ్ డెఫినేషన్ ఆఫ్ క్వాలిటీ. మనకు క్వాలిటీ ఆల్రెడీ తెలుసు, లైక్ క్వాలిటీ రోల్ ఏంటిది, క్వాలిటీ అంటే ఏంటిది అనేది, బట్ డెఫినేషన్ గురించి చూద్దాము. సో మేబీ 2 మార్క్స్ 3 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎంత రాయనవసరం లేదు, ఎంత మ్యాటర్ మీకు అర్థమైన వర్డ్స్లో రాసుకోండి వచ్చి నార్మల్ డెఫినేషన్, ఓకే. క్వాలిటీ కెన్ బి డిఫైన్ యాజ్ ఎ డిగ్రీ టు విచ్ ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ మీట్స్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్. సో క్వాలిటీ అని అంటే ఏంటిది అని అంటే, సో ఒక కైండ్ ఆఫ్ డిగ్రీ, లైక్ ఒక మెజర్మెంట్ డిగ్రీ అనమాట. సో ఎలా అని అంటే కస్టమర్స్ ఒక సాటిస్ఫాక్షన్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మీట్ అయ్యే విధంగా. సో ఆ కైండ్ ఆఫ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడమే క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ అనమాట, ఓకే. In order to meet the customer expectations and satisfy the customers, the quality products should be produced. So that is nothing but quality.
If the product quality and service meets the customer expectation, then customers will like it and refer to the others customers and as well. సో ఇక్కడ ప్రొడక్ట్ క్వాలిటీ అనేది అండ్ సర్వీస్ అనేసి అనేవి లైక్ ప్రొడక్ట్ సర్వీసెస్ అనేవి మంచిగా ఉంటే కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి లైక్ రీచ్ అవుతుంది అండ్ కస్టమర్ సాటిస్ఫై అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో కస్టమర్స్ అనేవాళ్ళు సాటిస్ఫై అవుతారు. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ప్రొడక్ట్స్ అండ్ క్వాలిటీ అండ్ సర్వీసెస్ అనేది నచ్చడం వల్ల వేరే కస్టమర్స్కి రిఫర్ చేయడము, వాళ్ళు మళ్ళీ విజిట్ అవ్వడము. సో ఈ కైండ్ ఆఫ్ అనేవి జరుగుతూ ఉంటుంది. సో ఇలా మన మార్కెటింగ్ లైక్ మన ఆర్గనైజేషన్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద quality role that improves our business and runs efficiently. సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ క్వాలిటీ కంట్రోల్. సో ఇది కూడా అంతే, లైక్ మనం క్వాలిటీని ఎలా కంట్రోల్ చేసుకుంటాం అనేది. సో ఇక్కడ నేను అంత పెద్దగా పాయింట్స్ ఏమి రాయట్లేదు, జస్ట్ మీకు అర్థమైన వర్డ్స్లో రాసేసుకోండి. క్వాలిటీ కంట్రోల్ అన్నా కూడా ఫస్ట్ మీరు డెఫినేషన్ ఆఫ్ క్వాలిటీ రాసేసుకోండి. డెఫినేషన్ ఆఫ్ క్వాలిటీ రాసుకున్నాక నెక్స్ట్ కస్టమర్స్కి వాటికి సంబంధం ఏంటిది, సో క్వాలిటీ రోల్ ఏంటిది ఒక బిజినెస్లో, అండ్ దెన్ నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ అంటే మనము క్వాలిటీని ఎలా కంట్రోల్ చేసుకుంటాం. సో క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేవి ఎలా ప్రొడ్యూస్ చేస్తాము, ఆ సర్వీసెస్ అనేవి ఎలా ప్రొడ్యూస్ చేస్తామని అంటే లైక్ కస్టమర్స్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయ్యే విధంగా, అండ్ దాన్ని ఎలా మనము అనలైజ్ చేసుకోవాలి అంటే బై టేకింగ్ సమ్ మెజర్మెంట్స్ లైక్ కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకోవడము, లైక్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ని ఫోకస్ చేసుకోవడము, అండ్ మార్కెట్ అనాలిసిస్ చేసుకోవడం. మార్కెట్ అనాలిసిస్ అని అంటే లైక్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఏమిటి, మార్కెట్లో ఎక్కువ ఏం యూజ్ అవుతుంది, ఎక్కువ ఏం సేల్ అవుతున్నాయి ప్రొడక్ట్స్ అనేవి అలా. ఓకే, లైక్ సీజన్ బట్టి మారుతూ ఉంటాయి కదా. సో ఆ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ మార్కెట్ అనలైజేషన్. సో దట్ ఈస్ నథింగ్ బట్ క్వాలిటీ కంట్రోల్. సో యూ కెన్ టేక్ దీస్ టాపిక్స్ ఆఫ్ ద quality control, the points of the quality control. Okay, this is about the definition of quality and quality control. And the next topic is product inspection versus process control. Versus అంటే డిఫరెన్స్ చేసి మీకు కూడా పాయింట్స్ వైజ్ రాసిన, బట్ మీరు ఎగ్జామ్లో సైడ్ బై సైడ్ రాసేసుకోండి పాయింట్స్ని. ఓకే, సో ఇక్కడ ప్రొడక్ట్ ఇన్స్పెక్షన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్ అంటే ప్రొడక్ట్ ఇన్స్పెక్షన్ అంటే లైక్ చెకింగ్ అనమాట. ఆల్రెడీ ప్రొడ్యూస్ అయిన గూడ్స్ని, ప్రిపేర్డ్ అయిన గూడ్స్ని మనం చెక్ చేసుకోవడం, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఇన్స్పెక్షన్. ప్రాసెస్ కంట్రోల్ అని అంటే ఆల్రెడీ ప్రాసెస్ అనమాట, లైక్ మనము ప్రొడ్యూస్ చేస్తున్న ప్రాసెస్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద డిఫెక్ట్స్ కానీ, లైక్ మన క్వాలిటీని, మన ప్రైమరీ గోల్ ఏంటంటే క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకునే విధంగా మన ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాసెస్ కంట్రోల్. అండ్ ఇక్కడ ప్రొడక్ట్ ఇన్స్పెక్షన్ అంటే ఆల్రెడీ ప్రొడ్యూస్ అయిన గూడ్స్ని మనము చెక్ చేయాలి. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఇన్స్పెక్షన్. సో హియర్ బోత్ ప్రొడక్ట్ ఇన్స్పెక్షన్ and process control are essential components of quality management, but they focus on different stages and methods of ensuring quality. సో ఇక్కడ ప్రొడక్ట్ ఇన్స్పెక్షన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్ ఆర్ ఎసెన్షియల్ కంపోనెంట్స్ అంటే అవి మనకు చాలా అవసరమైన కంపోనెంట్స్. ఎందుకు అంటే లైక్ క్వాలిటీ మేనేజ్మెంట్ని, క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోనికి. సో ఇక్కడ ప్రైమరీ గోల్ వచ్చేసి లైక్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇంప్రూవ్ చేసుకోవడం, బట్ డిఫరెంట్ స్టేజెస్ అంటే వాటికి ప్రోడక్ట్ ఇన్స్పెక్షన్స్కి అండ్ ప్రాసెస్ కంట్రోల్కి డిఫరెంట్ స్టేజెస్లో ఉంటాయి అనమాట. స్టేజెస్ అని అంటే లైక్ మనం ప్రొడ్యూస్ చేసినాక, లైక్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసినాక ప్రొడక్ట్ ఇన్స్పెక్షన్, అండ్ ప్రాసెస్ కంట్రోల్ లైక్ ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్లో ప్రాసెస్ కంట్రోల్. Okay, first let's see the product inspection. Examining and testing the finished goods or components to check if they meet specified quality standards. So ఇక్కడ examining is nothing but checking అనమాట. టెస్టింగ్, ఒక ఆల్రెడీ ఫినిష్ అయిన గూడ్స్ని, ప్రొడ్యూస్ అయిన గూడ్స్ని మనం టెస్ట్ చేసుకోవడం. ఎందుకు టెస్ట్ చేసుకోవడం అంటే ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ప్రెజెన్స్ ఆఫ్ డిఫెక్ట్స్, ఇఫ్ ఒక ఎనీ కైండ్ ఆఫ్ డిఫెక్ట్స్ ఉంటే మనము ఆ డిఫెక్ట్స్ని మనము లైక్ ఐడెంటిఫై చేసి వాటిని సాల్వ్ చేసుకోవాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఇన్స్పెక్షన్. So there are some key features of the product inspection. It focuses on finding like final product quality. So ఇక్కడ final product quality మీద ఫోకస్ చేస్తుంది. Its purpose is to detect and remove the defective items. సో దీని పర్పస్ ఏంటిదని అంటే ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నా వాటిని ఐడెంటిఫై చేసి వాటిని సాల్వ్ చేయాలి, నథింగ్ బట్ రిమూవ్ చేయాలి. సమ్ టూల్స్, మనం ఏం టూల్స్ యూజ్ చేస్తామంటే లైక్ విజువల్ చెక్స్, మెజర్మెంట్, ఫంక్షనల్ టెస్ట్. విజువల్ చెక్స్ అంటే మేబీ సమ్ గ్రాఫికల్ స్ట్రక్చర్స్ అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి ఇన్స్పెక్టింగ్ ల్యాప్టాప్ ఆర్ స్మార్ట్ ఫోన్స్ ఫర్ స్క్రీన్ క్రాక్స్ బిఫోర్ ప్యాకేజింగ్. సో ఇక్కడ గ్రాఫికల్ చార్ట్స్ కాదు, ఇన్స్పెక్టింగ్ ల్యాప్టాప్ అని అంటే లైక్ మనకు మొబైల్ ఆర్డర్ వస్తుంది అనుకుందాము, ఆ మొబైల్ని మనము లైక్ ప్యాక్ చేసే ముందు ఫస్ట్ మనం చెక్ చేస్తాము ఏమైనా డ్యామేజ్ ఉందా అని చెప్పేసి. సో దాన్ని విజువల్ చెక్స్ అంటాము, లైక్ చూస్తాం అనమాట. ఓకే, దిస్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ ప్రొడక్ట్ ఇన్స్పెక్షన్. Okay, next is process control. Let's see the process control here. Monitoring and controlling the production or service process to ensure outputs are consistently high quality. So ఇక్కడ monitoring nothing but checking. ఓకే, లైక్ కంట్రోలింగ్ అనమాట. సో ప్రొడక్ట్ మనము సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు కానీ, ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు కానీ ఆ ప్రాసెస్లో హై క్వాలిటీ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయడానికి మనము లైక్ స్టెప్స్ తీసుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాసెస్ కంట్రోల్. సో దేర్ ఆర్ సమ్ కీ ఫీచర్స్ ఫర్ ద ప్రాసెస్ కంట్రోల్ యాజ్ వెల్. దే ఆర్, దీని మీద ఫోకస్ చేస్తుంది అంటే ఇట్ ఫోకసెస్ ఆన్ ద ప్రొడక్షన్ ఆర్ సర్వీస్ ప్రాసెస్. లైక్ గూడ్స్ ప్రొడక్షన్లో కావచ్చు, సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడంలో ఆ ప్రాసెస్ని
ఫోకస్ చేస్తుంది. సో దాని ప్రైమరీ గోల్ అనమాట. ఇట్స్ పర్పస్ ఈస్ టు ప్రివెంట్ ద డిఫెక్ట్స్ బై కంట్రోలింగ్ వేరియబుల్స్. సో దీని ప్రైమరీ గోల్ లైక్ పర్పస్ ఏంటిదంటే డిఫెక్ట్స్ని లైక్ రాకముందుకి లైక్ జరగకముందే ఆ డిఫెక్ట్స్ని మనము కంట్రోల్ చేసుకోవాలి. ఇట్ విల్ బి డన్ డ్యూరింగ్ ప్రొడక్షన్. ప్రొడ్యూస్ చేసే టైంలో ఇది జరుగుతుంది. టూల్స్ ఏంటి అంటే స్టాటిస్టికల్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ కంట్రోల్ చార్ట్స్ ఆర్ సెన్సార్స్. సో ఇక్కడ సెన్సార్స్కి వచ్చినప్పుడు లైక్ ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయి అనుకో, కొన్ని సెన్సార్స్ని యూజ్ చేస్తాం. ఆ సెన్సార్స్ ఏం చేస్తారు, ఒక కైండ్ ఆఫ్ సౌండ్ మే ఓకే, ఆ సౌండ్ని బేస్ చేసుకొని మనం ఓకే ఆ డిఫెక్ట్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి మనము ఐడెంటిఫై చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ వచ్చేసి కంట్రోలింగ్ ద టెంపరేచర్ అండ్ ప్రెజర్ ఇన్ ఎ కెమికల్ రియాక్షన్ టు ఎన్షూర్ ప్రొడక్ట్ కన్సిస్టెన్సీ. లైక్ ఇప్పుడు మనము ఏమైనా ఒక కెమికల్ రియాక్షన్ని పర్ఫామ్ చేస్తున్నాము. సో మనము కైండ్ ఆఫ్ లైక్ కావాల్సిన టెంపరేచర్ని లైక్ ప్రెజర్ని మనము మెయింటైన్ చేయాలి. అప్పుడే ప్రొడక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద ప్రాసెస్ కంట్రోల్ అండ్ ద ప్రొడక్ట్ ఇన్స్పెక్షన్. ద నెక్స్ట్ టాపిక్ ఈ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్. సో ఇక్కడ మనము క్వాలిటీ కంట్రోల్ సేమ్ మళ్ళీ ప్రాసెస్ అనమాట. సో క్వాలిటీని మనం ఎలా కంట్రోల్ చేస్తామో, క్వాలిటీ ప్రొడక్ట్స్ని మనం ఎలా ప్రొడ్యూస్ చేస్తాము అనేది క్వాలిటీ కంట్రోల్ అనమాట. సో మళ్ళీ ఇది ప్రాసెస్ గురించి. సో ఆ ప్రాసెస్లో ఎలా అని అంటే స్టాటిస్టికల్ అప్రోచ్ అనమాట ఇప్పుడు. ఓకే, సో దేర్ ఆర్ సమ్ ప్రాసెస్ లైక్ డిఫరెంట్ ప్రాసెసెస్ ఉంటాయి కదా. సో ప్రాసెస్ కంట్రోల్లో కొన్ని స్టెప్స్ చూసుకుందాము లైక్ స్టాటిస్టికల్ ప్రాసెస్లో. సో హియర్ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ ఈజ్ ద యూజ్ ఆఫ్ స్టాటిస్టికల్ మెథడ్స్ టు మానిటర్ అండ్ కంట్రోల్ ద క్వాలిటీ ఆఫ్ ప్రాసెస్ ఆర్ ప్రోడక్ట్. సో ఇవి ఎందుకు యూజ్ అంటే లైక్ మనము ప్రోడక్ట్ క్వాలిటీని అండ్ ప్రాసెస్ని మనం కంట్రోల్ చేసుకోవడం కోసం. ఓకే, ఇట్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ వేరియేషన్స్ అండ్ డిటెక్టింగ్ ద డిఫెక్ట్స్ టు ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ ద అవుట్పుట్. సో ఇది ఎందుకు హెల్ప్ చేస్తుంది, దీనివల్ల యూజ్ ఏంటిది అని అంటే లైక్ మనము డిఫెక్ట్స్ని ఐడెంటిఫై చేసే ప్రాసెస్లో అండ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసే ప్రాసెస్లో లైక్ మన అవుట్పుట్ని క్వాలిటీ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో సమ్ కీ ఫీచర్స్ ఆర్, సో ఇది ఏం చేస్తుందంటే డిటెక్ట్స్ ద వేరియేషన్స్ లైక్ మన డిఫరెన్సెస్ ఉంటాయి ఐడెంటిఫై చేస్తుంది అండ్ ప్రివెంట్స్ ద డిఫెక్ట్ ప్రొడక్ట్స్. డిఫెక్ట్ అన్న ప్రొడక్ట్స్ని లైక్ ప్రాబ్లమ్ ఉన్న ప్రొడక్ట్స్ని ప్రివెంట్ చేస్తుంది. ఇట్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ అండ్ రిడ్యూసెస్ ద వేస్ట్. సో ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసిన వాటితో ఇట్ ఆల్సో రిడ్యూసెస్ ద వేస్టేజ్ని రిడ్యూస్ చేస్తుంది. మానిటర్స్ ద పర్ఫార్మెన్స్, కంట్రోల్స్ ద పర్ఫార్మెన్స్. సో దీని కాంపోనెంట్స్ చూద్దాము. లైక్ ఎస్క్యూసీ అని అంటే స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్. ఓకే, సో ఫస్ట్ ప్రాసెస్ ఈజ్ డెస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. సో డెస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటే సో మనకు కొన్ని తెలుసు లైక్ మీన్, మీడియన్, మోడ్. సో ఈ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ మనము లైక్ వాట్ ఇస్ ఇట్ కాల్ మ్యాథమెటికల్ అప్రోచెస్. ఓకే, స్టాటిస్టికల్ అప్రోచెస్ని యూజ్ చేసుకొని మనము వాటిని ఐడెంటిఫై చేసి సో ఎనీ ప్రోడక్ట్స్ డిఫెక్ట్స్ ఉంటే ప్రోడక్ట్స్ డిఫెక్ట్స్ని మనం ఐడెంటిఫై చేస్తాం అనమాట. The next approach is statistical process control. Same. So it uses control charts to monitor process behavior over time. సో ఇక్కడ స్టాటిస్టికల్ ప్రాసెస్ కంట్రోల్ అనేది సో మీకు ఇది సపరేట్ టాపిక్ కూడా ఉంటుంది లైక్ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అనేది. సేమ్ ఇది రాసేసుకోండి. లైక్ యూ కెన్ ఎలాబరేట్ కొంచెం ఇంకెక్కువ పాయింట్స్ని కూడా ఎలాబరేట్ చేసుకోవచ్చు. మీకు మీ వర్డ్స్ ఉంటాయి కదా, మీకు అర్థమైన సెంటెన్సెస్లో ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసేసుకోండి. ఓకే, మళ్ళీ దీన్ని నెక్స్ట్ టాపిక్ చెప్పాలి లైక్ ఐ డోంట్ వాంట్ మేక్ ద లాంగ్ వీడియో. ఓకే, ఇట్ యూజెస్ కంట్రోల్ చార్ట్స్ టు మానిటర్ ప్రాసెస్ బిహేవియర్ ఓవర్ టైమ్. సో ఇక్కడ స్టాటిస్టికల్ అంటే లైక్ కొన్ని చార్ట్స్ ఉంటాయి కదా, ఆ కైండ్ ఆఫ్ చార్ట్స్ని యూజ్ చేసుకొని మన క్వాలిటీ లైక్ ప్రోడక్ట్ క్వాలిటీ అనేది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. సో ఇట్ హెల్ప్స్ టు ఐడెంటిఫై వెన్ ప్రాసెస్ గోస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ డ్యూ టు అసైనబుల్ కాజెస్. సో అది ఎప్పుడు హెల్ప్ చేస్తానంటే లైక్ మన ప్రాసెస్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళినప్పుడు అప్పుడు మనం ఐడెంటిఫై చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో కొన్ని కామన్ కంట్రోల్ చార్ట్స్ యూజ్ చేసే చార్ట్స్ ఏంటంటే ఎక్స్ బార్ చార్ట్స్, ఆర్ చార్ట్స్, పీ చార్ట్స్, ఎన్పీ చార్ట్స్ అండ్ సి చార్ట్స్ అండ్ యూ చార్ట్స్. సో ఈ కైండ్ ఆఫ్ చార్ట్స్ని యూజ్ చేసుకొని మనము స్టాటిస్టికల్ ప్రాసెస్ కంట్రోల్ అనే దాన్ని పర్ఫామ్ చేస్తాము. సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఇది కూడా సపరేట్ టాపిక్ అనమాట, యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ అనేది. సో దీన్ని కూడా మీరు సపరేట్గా రాసేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఎలా అంటే బెనిఫిట్స్ ఆఫ్ ఎస్క్యూసీ ఉంది. సో ఇక్కడ ఈ బెనిఫిట్స్ని మనం ఇంక్లూడ్ చేసుకోండి యాక్సెప్టెన్స్ శాంప్లింగ్లో. నెక్స్ట్ దీని యొక్క ప్రైమరీ గోల్ ఏంటంటే అంటే లైక్ క్వాలిటీ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసుకోవాలి, క్వాలిటీ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేయాలి. సో ఆ ప్రాసెస్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే ఐడెంటిఫై చేసి మనం వాటిని సాల్వ్ చేసుకోవాలి. సో ఇది ప్రాసెస్ అని చెప్పేసి యాక్సెప్టెన్స్ శాంప్లింగ్లో మనం ఎలా అంటే సో ఫస్ట్ మనం ఏమైనా ప్రోడక్ట్ని బై చేసుకోవాలంటే ఒక శాంపుల్ చేసుకుంటాం రైట్. ఆ శాంపుల్ని మనం చెక్ చేస్తాము. సో ఆ శాంపుల్ చెక్ చేశాక వాటి రిజల్ట్ని బేస్ చేసుకుని లైక్ ఓకే గుడ్ క్వాలిటీ ఉంటే మనం ఆ శాంపుల్ని బేస్ చేసుకొని దానికి రిలేటెడ్ ప్రోడక్ట్ని తీసేసుకుంటాము. లేదు ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ బాగాలేదు, ఆ శాంపుల్ ద్వారా తెలిసింది అని అంటే మన ప్రోడక్ట్ని అవాయిడ్ చేస్తాము, తీసుకోము. సో అదే అనమాట. సో ఇట్ ఈస్ ఎ టెక్నిక్ టు డిసైడ్ వెదర్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ a batch of products based on the sample. సో యాజ్ ఐ సెడ్ ఇప్పుడు ఒక రైస్ బ్యాగ్ ఉంది అనుకుందాము. సో ఫస్ట్ మనం శాంపుల్ చూస్తాము లైక్ ఒక 1 kg ఆఫ్ రైస్ తీసుకొని వెళ్ళి కుక్ చేశాక ఓకే ఇది మంచిగా అవుతుంది, ఒక గుడ్ క్వాలిటీ ఉందని అంటే నెక్స్ట్ మనం ఆ బ్యాగ్ తీసేసుకుంటాం రైట్. సో అదే విధంగా యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ అనమాట. ఒక శాంపిల్ని మనము లైక్ ఫస్ట్ మనం చెక్ చేసి ఈ క్వాలిటీ మంచిగా ఉంటే దెన్ వీ విల్ గో విత్ ద కంప్లీట్ ప్రొడక్ట్ టు బై. ఓకే, మనం కంప్లీట్ ప్రొడక్ట్ని మనం బై చేసుకుంటాం. సో దీనిని మీరు కొంచెం ఎలాబరేట్ చేయండి. సో ఇదే విధంగా ప్రాసెస్ని మళ్ళీ ఎగ్జాంపుల్ తీసుకోండి, రైస్ బ్యాగ్ వాట్ ఎవర్ ద ఎగ్జాంపుల్ మీకు నచ్చిన ఎగ్జాంపుల్ తీసుకొని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసుకోండి. సో ఫైనల్గా బెనిఫిట్స్ ఆఫ్ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అంటే లైక్ ఇట్ డిటెక్ట్స్ క్వాలిటీ ప్రాసెస్
ప్రాబ్లమ్స్ ఎర్లీ, రెడ్యూసెస్ వర్క్ అండ్ స్క్రాప్, వర్క్ని లైక్ రీవర్క్ ఉంటుంది కదా, లైక్ రీవర్క్ అని అంటే సపోజ్ ఇప్పుడు మనం మళ్ళీ చేయాలి వర్క్ని. సో ఆ కైండ్ ఆఫ్ వర్క్ ఉంటుంది కదా, ఇప్పుడు వేస్టేజ్ ఉందనుకో మళ్ళీ వర్క్ మనం పర్ఫామ్ చేస్తూ ఉండాలి. సో దాన్ని రెడ్యూస్ చేస్తుంది. స్క్రాప్ అంటే వేస్టేజ్ అనమాట. ఓకే. ఇంప్రూవ్స్ ప్రొడక్ట్ రిలయబిలిటీ, ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ అనేది ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. బిల్డ్స్ కస్టమర్ ట్రస్ట్ అండ్ సాటిస్ఫాక్షన్. సో ఇక్కడ కస్టమర్ ట్రస్ట్ అనేది బిల్డ్ చేస్తారు. లైక్ వాళ్ళు మన కంపెనీకి కావచ్చు, మన ఆర్గనైజేషన్స్ కావచ్చు ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటారు. సపోజ్ మనం ప్రొడక్ట్స్ని మనం సేల్ చేస్తున్నాము, ఆ ప్రొడక్ట్స్ అనే వాళ్ళు ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటారు. సో ఇది కస్టమర్ ట్రస్ట్ అండ్ సాటిస్ఫాక్షన్. సో దిస్ ఈస్ అబౌట్ ద స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్, అండ్ దీస్ ఆర్ ద టాపిక్స్ ఇన్ ద యూనిట్ 1 of TQM, which is nothing but total quality management. So please do subscribe. What target is to hit the 10k subscribers, and do like the video and share it to our friends, so it will be helpful for them as well. And thanks for watching.